హలో, మీరంతా ఒక మంచి బెత్త ఉంటే తీసుకొని పోదాం పదండి అందరం అక్కడికి. కాల్చిన ఇనప కడ్డీతో ఆ కళాశాలలోని కంత్రి పంతులను అలా వాతలు పెడేద్దాం. వామ్మో ఏమైంది, ఈరోజు చంపేద్దాం కాల్చేద్దాం అని అన్నాను అనుకోకండి. ఇదిగో ఈ వీడియో చూసి ఇది మీరు కూడా వింటే, అరే నువ్వు చెప్పింది చాలా తక్కువ, కాల్చడాలు చంపడాలు కాదు, కోసి అనేస్తారు మీరు. విద్యను బోధించి నేర్పించాల్సిన ఉపాధ్యాయులే విద్యార్థుల పట్ల కీచకులుగా మారిపోయారు. సభ్య సమాజం తల వంచుకునేలా ఆ ఉపాధ్యాయులు ప్రవర్తించారు. ఒక విద్యార్థినిపై 3 ఉపాధ్యాయులు సామూహిక లైంగిక దాడి చేశారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ నేపథ్యంలో దారుణానికి పాల్పడిన 3 ఉపాధ్యాయులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో ఒక మైనర్ విద్యార్థినిపై 3 ఉపాధ్యాయులు సామూహిక లైంగిక దాడి చేశారు. ఈ సంఘటనలో ఆ విద్యార్థిని గర్భవతి అయింది. ఈ విషయం తన తల్లికి చెప్పడంతో ఆమె ఆవేదన చెంది గత నెల రోజులుగా తన బిడ్డను పాఠశాలకు పంపించలేదు. స్కూలుకు సెలవు పెట్టించి గర్భస్రావం కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఈ విషయం పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి తెలిసింది. ఈ సంఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రధానోపాధ్యాయుడు వెంటనే శిశు సంక్షేమ అధికారులను సంప్రదించారు. ఈ క్రమంలో బాధితురాలితో ఫిర్యాదు చేయించారు. ఆ తరువాత ఆ బాలికను కృష్ణగిరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వెంటనే శిశు సంక్షేమ శాఖ అధికారులు ఈ దారుణ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి ఉపాధ్యాయులు చిన్నస్వామి, ప్రకాష్, ఆర్ముగములను అరెస్ట్ చేశారు. ఈ సంఘటన చర్చనీయాంశంగా మారడంతో స్థానికులు ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఈ సంఘటన తరువాత వారిని జిల్లా ఎడ్యుకేషన్ ఆఫీసర్ సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.